ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ దినం వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33, 34 వచనాలను చూద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. యేసు ప్రభు కొండ మీది ప్రసంగంలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనం చూస్తాం. ఇక్కడ ఒక మాట ప్రభు మాట్లాడుతున్నాడు, మొదట వెతకమంటున్నాడు. మరి వెదకుడి అనే మాటను మనం తీసుకున్నప్పుడు యేసు ప్రభు చెప్పినది, మనకు మరి అనుదినం ఎన్నో అవసరాలు ఉంటాయి, వాటిని గురించి మరి చింతింపవద్దు అంటున్నాడు. మీకేం కావాలో పరలోకపు తండ్రికి తెలుసు, కాబట్టి తండ్రి వాటిని తప్పక సమకూరుస్తాడు అని యేసు ప్రభు అభయమిస్తున్నాడు. మత్తయి సువార్త 6:25 నుంచి 31 వచనాల్లో మనం చూస్తే ఆహారం గురించి, వస్త్రములను గురించి ఎందుకు చింతించకూడదో తెలియజెప్పాడు. వీటిని గూర్చి వెతుకుతూ, ఆలోచిస్తూ, చింతిస్తూ ఉంటే మనకేమి ప్రయోజనము లేదు. ఎందుకనంటే ఇవి ఆ పరలోకపు తండ్రి తప్పక మనకు అనుగ్రహిస్తాడని విశ్వాసంతో మనం కొనసాగిపోవాలని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం వెతకాలి? మరి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అంటున్నాడు. ఇలా వెతకటం అనేది ఎంతో గొప్ప విషయం. అసలు మనం ముందుగా చూస్తే ప్రభువే మనల్ని వెతుకుతూ వచ్చాడు రక్షించటానికి ఈ లోకానికి. మరి లూకా 19:10 ప్రకారం నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చని ఈ లోకానికి వచ్చాడు. ప్రభు మనల్ని వెతికాడు, తన శిలువ త్యాగం ద్వారా, మరణం పునరుత్థానం ద్వారా రక్షించాడు, నిత్య జీవం ఇచ్చాడు. మరి దేవుడు సృష్టించిన తన ప్రజలను ఎందుకు వెతకవలసి వచ్చింది? తప్పిపోతేనే కదా వెతకాలి. మరి ఎక్కడ తప్పిపోయారు? మనకు తెలిసిన విషయమే. ఆదికాండం 3వ అధ్యాయంలోనే తప్పిపోయారు. దేవుని మాటకు అవిధేయత చూపించడం వలన మరి ఆ ఏదెన్ తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు, దేవుని సన్నిధి నుంచి. ఆదికాండం 6వ అధ్యాయం వచ్చేసరికి మానవులను సృష్టించినందుకు దేవుని హృదయం నొచ్చుకుంది. అంటే మనిషి దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. మనుషులను బాగు చేయాలనే ప్రయత్నంలో అనేక రకాలుగా దేవుడు స్పందిస్తూ వచ్చాడు. నోవహు కాలంలో జలప్రళయం ద్వారా తన హృదయాన్ని కఠినపరుచుకొని నోవహు కుటుంబాన్ని మరి జతలుగా జీవరాశులను బ్రతికించి మిగతాదంతా తుడిచిపెట్టేశాడు. తర్వాతి కాలంలో కూడా మనిషి తన స్వభావ సిద్ధమైన ఆలోచన తలంపులకు లొంగి తనకిష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు దయగల దేవుడు అప్పుడు కూడా ప్రవక్తలను పంపించాడు ప్రజలను వెతకడానికి. వారిని లేవనెత్తి వాళ్ళకు బుద్ధి మాటలు చెప్పిస్తూ, గద్దిస్తూ, సరిచేస్తూ, శిక్షిస్తూ, బల్యార్పణ ద్వారా పాపక్షమాపణ అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇలాగ ప్రజలు తప్పిపోయినప్పుడు వెతికి రక్షిస్తూ వచ్చాడు. చివరికి కాలం సంపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువుని బలియాగం చేయుటకు పంపాడు. ప్రభువు వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు చేసి మనుషులకు తన శక్తిని మరొకసారి బయలుపరిచి తన ఆదరణకరమైన మాటల ద్వారా ఎంతోమంది దీనులను, పాపులను మరి ప్రభువును మరి పరిగెడుతూ వెంబడించేలాగున మరి చేశాడు. అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు ప్రజలకి. తన దీర్ఘశాంతం చొప్పున మరి తప్పిపోయిన వారిని తానే వెతుకుటకు, రక్షించుటకు, నెమ్మదినిచ్చుటకు వచ్చాడు. మనల్ని ఏమి వెతకమంటున్నాడు ప్రభు? మరి ఆయన వెతికాడు, రక్షించాడు కదా. మనము ఆయన రాజ్యాన్ని వెతకాలి. మరి రాజ్యాన్ని వెతకాలి అంటే ఎలాగా? అంటే ప్రభువు ఏమై ఉన్నాడో మనము తెలుసుకోవటమే ఆయన్ని వెతకటం. ప్రభువు మనకి ఏం చేయగలడు అనేది తెలుసుకోవడమే ఆయనని వెతకటం. మరి రక్షణ పొంది భాగ్యం ప్రభు మనకిచ్చాడు. మరి ఆయనే వెతికి రక్షించుకున్నాడు. మరి మనం ఎలా వెళ్ళాలి? ఒకవేళ మనకి ఏదైనా అవసరత వచ్చింది, మరి ఉదాహరణకి ఏదైనా అస్వస్థత కలిగింది, డాక్టర్ల వద్దకు పరిగెత్తుతాం, మంచిదే. వైద్యులను అనుగ్రహించింది కూడా ప్రభువే. కానీ ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. అటువంటి ఒక స్త్రీని గురించి మనము చూద్దాము పరిశుద్ధ గ్రంథంలో. మరి రక్తస్రావం గల స్త్రీని మనము చూస్తూ ఉన్నాము. ఆమెకు అస్వస్థత కలిగింది, వైద్యులను ఆశ్రయించింది, ఫలితం లేకపోయింది, సమస్తం పోగొట్టుకుంది. ఇంకా వేరే ఆప్షన్ ఆమెకి లేదు. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చింది? వెతుక్కుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది.
ప్రభువును రహస్యంగా వెంబడించింది, విశ్వాసంతో వెంబడించింది, ప్రభు శక్తిని గ్రహించింది, వస్త్రాన్ని మాత్రం ముట్టింది. ఇక్కడ దీర్ఘ ప్రార్థన చేయలేదు, ఇక్కడేమి కేకలు వేయలేదు, బహాటంగా ప్రభువుకి ఎదురుపడలేదు, చాలా మౌనంగా వెతుకుతూ వచ్చింది. మరి ప్రగాఢమైన విశ్వాసంతో వెతికింది. తనకు సహాయం లేదా స్వస్థత తప్పక లభిస్తుందని ప్రభువును వెతుకుతూ వెనుకగా వచ్చింది. ప్రభు వస్త్రాన్ని మాత్రం ముట్టింది, స్వస్థత పొందింది. యేసు ప్రభువు మరి ముందుకు వెళ్తున్నవాడు వెనుకకు తిరిగి ఆమెతో మాట్లాడాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు, కుమారి ధైర్యంగా నుండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడను. ఈమె ప్రభువును వెతికినందుకు ఆమె జీవితం బాగుపడింది. శారీరక స్వస్థతయే కాదు, ఆత్మీయంగా కూడా ఆమె బాగుపడింది. ఇక అనుదినం ప్రభువును ధ్యానించుటలో, ఆయన రాజ్యాన్ని గురించిన సంగతులను గ్రహించగలుగుటకు ఆమెకు ఈ స్వస్థత సహాయపడుతూ వచ్చింది. నిత్య సంతోషం, ధైర్యాన్ని పొంది అనేకులకు సాక్షిగా నిలబడింది. మనం ఈ దినం వరకు కూడా మనము ఆమెను గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నామంటే అది ప్రభు యొక్క ధన్యత, ప్రభు యొక్క మరి ధన్యత ఆమెపై ఉంది, కృప ఆమెపై ఉంది. మరి ప్రభువును వెతకడము, వెంబడించడము అనేదే ఆయన రాజ్యాన్ని వెతకటం అని మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. మరి ఆయన రాజ్యాన్ని పొందుకుంది, ఎందుకు ప్రభువును వెంబడించింది, తన అవసరం తీర్చబడింది. అంతేకాకుండా ఆ పరలోక రాజ్యానికి కూడా వారసత్వం ఆమె పొందుకుంది. ప్రభువును వెతికినందుకు మరి ఆమె ధైర్యం పొందింది. ఈ విధంగా కృంగిన వారు, ఇబ్బందిలో ఉన్నవారు, ఇరుకున ఉన్నవారు ఎవరైనాను సరే మరి ప్రభువును మరి వేడుకొన్నప్పుడు, కొంతమంది మరి మంచాలపై ఉంటారు, మరి ప్రార్థన చేసే శక్తి కూడా ఉండదు, కానీ వాళ్ళ హృదయంలో మరి ప్రభువును తలుచుకున్నప్పుడు వారికి తప్పక ప్రభువు సహాయం చేస్తాడు. నిజంగా ప్రభువును వెంబడించినప్పుడు, అంటే విశ్వాసంతో ఆయనపై విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు మరి ఆయన తప్పక సహాయం చేసి విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. అందుకనే నా రాజ్యాన్ని ముందు వెతకండి అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి ఎలాగే మౌనంగా వెతుకుతూ వెంబడించి విశ్వసించి మరి సహాయం పొందిందో, అలాగే మన జీవితాల్లో కూడా మనము కూడా మరి దీనత్వంతో ప్రభువును వెంబడించినప్పుడు తప్పక ప్రభు వద్ద నుంచి మనకు భౌతిక సహాయమే కాదు, మరి ఆత్మీయంగా కూడా ప్రభువు మనల్ని బలపరిచి మనకు స్వస్థత చేకూరుస్తాడు. ప్రభు వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్.